విజయసాయిరెడ్డి ఇప్పుడు వాస్తవంగా ఆయనది తప్పు ఉందా లేదా కంటే కూడా ముందు మనకేంటంటే మన సమాజంలో అక్రమ సంబంధం లేదంటే సెక్సువల్ రిలేషన్ అనగానే వదంతి ఎక్కువగా స్ప్రెడ్ చేయడం సులభం. అక్కడ భార్యాభర్తల చిచ్చులో భర్తే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక దాన్నే స్ప్రెడ్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో దోషిగా నిలబడింది విజయసాయిరెడ్డి. మీమ్స్ వ్యవహారం అంతా నడుస్తోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఒక కీలకమైన ట్వీట్ చేశారు. అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్ళు, వాటి ముసుగులో చలామణి అవుతున్న కొన్ని శక్తులకి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా వైజాగ్ సీతమ్మదార్ ఆఫీసులో మొట్టమొదటిసారిగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తన కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోనూ అనైతిక అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే వాళ్ళ భర్త ఇప్పుడు DNA పరీక్ష చేయించాలంటూ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ట్వీట్ చేశారు.